హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జియాగూడ పరిధిలోని వెంకటేశ్వర నగర్లోని ఓ ఫర్నిచర్ తయారీ గోదాంలో తెల్లవారుజామున భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని 3 అంతస్తులలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. భవనం పరిసర ప్రాంతాలలో భారీగా మంటలు, పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అగ్ని ప్రమాదక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రంగంలోకి దిగారు. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫర్నిచర్ తయారీ గోదాంలో 25 మంది ఉన్నారు. వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక బాగా ఇబ్బంది పడ్డారు. అధికారులు నిచ్చెన ద్వారా వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో భవనంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుటుంబం మంటల్లో చిక్కుకుపోయారు. శ్రీనివాస్ తో పాటు అతడి భార్య, 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించిన 80% కాలిన గాయాలతో శ్రీనివాస్ కూతురు శివప్రియ మృతి చెందింది. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనలో మరో 8 మందికి గాయాలు కావడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫర్నిచర్ తయారీ గోదాంలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ అంతమంది గోదాంలో ఎందుకున్నారు, వారంతా పనిచేసేవారేనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.